లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఈ డైలాగ్ గుర్తుంది కదా, మర్చిపోయేలా చెప్పాడా ఏంటి మన వెంకీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్క్లూజివ్ స్టోరీకి ఈ డైలాగ్కి అద్దిరిపోయే కనెక్షన్ ఉంది. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూసేద్దామా? సంక్రాంతికి ఇంకా 3 వారాల టైం కూడా లేదు. అందుకే ఓవైపు రామ్ చరణ్, మరోవైపు బాలయ్య, ఇంకోవైపు వెంకటేష్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు ప్రమోషన్స్ కొడుతున్నారు. ఈ 3 సినిమాల్లోని హీరో క్యారెక్టర్స్ లో ఓ కామన్ పాయింట్ ఉంది. దాని గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి అప్పన్న అనే రాజకీయ నాయకుడు కాగా మరొకటి రామ్ నందన్ ఐఏఎస్. ఈ 2 క్యారెక్టర్స్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎక్స్ కాప్ అంటే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఐఏఎస్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ పోలీస్ క్యారెక్టర్స్ పై క్లారిటీ ఉంది. కానీ తాజాగా డాకు మహారాజ్ పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో బాలయ్య ఐఏఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు ఓ టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో 3 భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు బాలయ్య. అందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర గోప్యంగా ఉంచారు దర్శకుడు బాబీ. డాకు మహారాజులో అంతా డాకు పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు గాని సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అయితే ఐఏఎస్ అని తెలుస్తోంది. దర్శకుడు బాబీ ఈ పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదే నిజమైతే సంక్రాంతికి రాబోయే 3 సినిమాల్లోనూ హీరోలు గవర్నమెంట్ అఫీషియల్సే అన్నమాట. మరి ఈ ముగ్గురులో బాక్సాఫీస్ పై చార్జ్ ఎవరు తీసుకుంటారో చూడాలి.